మసాలాలు ఏవి వేయకపోయినా క్యాబేజీ కర్రీని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం మెంతమాకును కూడా వేసి వేయించుకోవాలి. మెంతమాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ మెంతమాకు వేయడం ఇష్టం లేదు అనుకుంటే మెంతమాకుకి బదులుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ క్యాబేజీని తీసుకున్నానండి. క్యాబేజీ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగినట్టుగా ఉప్పును, అలాగే కొంచెం పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టుకొని క్యాబేజీని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే క్యాబేజీ కొంచెం మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారాన్ని, పెద్ద సైజులో ఉండే ఒక టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మంటను సిమ్లోనే ఉంచి కర్రీ అయిపోయే వరకు కూడా, అంటే లాస్ట్ వరకు కూడా అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కర్రీని కలుపుతూ క్యాబేజీని మగ్గించుకోవాలి. ఇందులో నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదండి. క్యాబేజీ పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దలాగా అవుతుంది అంటే కర్రీ రెడీ అయినట్లేనండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ క్యాబేజీ కర్రీలో మసాలాలే కాదండి, ఈవెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయలేదు. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.